అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ఈ 2024 సంవత్సరంలో మనము ఎక్కువగా చూసుకున్నట్టయితే బాగా ఈ మధ్యన మనము చూస్తూనే ఉన్నాము యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఈ ధనుర్రాశి అనేది చాలా ప్రత్యేకత అని చెప్తున్నారు. చాలామంది గురువులు చెప్తున్నారు, చాలామంది ఆస్ట్రాలజర్స్, న్యూమరాలజర్స్ కూడా చెప్తా ఉన్నారు. అనే ధనుర్రాశి అనేది ప్రత్యేకత ఏంటి అంటే అన్ని గ్రహాల యొక్క స్థితిగతులు ధనుర్రాశి మీద అలా చూపిస్తుంది అనమాట. ఏదో ఆ ధనుర్రాశి వాళ్ళే మంచి చేస్తారు, ధనుర్రాశి వాళ్ళ వల్లనే అన్ని పనులు అవుతాయి అనే విధంగా ఏదైతే గ్రహాలన్నీ కూడా కూటమిగా ఏర్పడి ధనుర్రాశి వైపుకే చూస్తానమాట. మీరేనా, నేను కూడా మంచి చేస్తాను ధనుర్రాశికి అని. అంటే అన్నం పెట్టిన వాళ్ళగా తింటూ ఉంటే తీసుకొచ్చి అల్లుడు గారు లడ్డూ తినండి, అల్లుడు గారు ఇంకో గారి తినండి, ఎక్కువ చూపిస్తున్నాడు. ఏంటో అది అర్థం కాదు. మన రాశులన్నీ ఏం కావాలన్న మరిగా ఆ ధనుర్రాశి మీదే అన్ని గ్రహాలు ఫైట్ చేస్తున్నాయి అన్నమాట. ఫైట్ అంటే ఏంటి? మంచి ఫైట్. నువ్వు ఇలా కాదు, ఇంకా 4 అంతస్తులు కట్టుకో అంటే నువ్వు ఒక రిలాక్స్ అమ్మాని అయిపోవాలి. రాజయోగం అని చెప్పుకోవచ్చా? ఆ రాజయోగం అని చెప్పడానికి కూడా లేదు ఇక్కడ. రాజయోగం అంటే ఏంది? ఒక స్థాయిలో ఉండిపోవడం. అదే ఇప్పుడు రాజయోగం అంటే ఇప్పుడు ఒక సీఎం అయినా ఒక స్థాయిలో ఉంటాడు. ఇక్కడ ఏంటంటే రోజు రోజుకి హైక్ వెళ్ళేది ఉందన్నమాట ధనురాశి వాళ్ళు. అలా అని చెప్పేసి కూర్చుంటే అవ్వలేండి. ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా అని అన్నం అయిపోదు. సో వీళ్ళు చేసే ప్రయత్నాలు చేయాలి. కానీ ధనుర్రాశి వాళ్ళకి ఏంటంటే మేజర్గా మనం చూసుకునేప్పటికైతే ధనుర్రాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ మాసం వచ్చేటికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు ధనుర్రాశిలో వస్తాయండి. ఇట్లా దీన్ని చూసుకుంటే కూడా మనకి ఈ ధనుర్రాశిని చూసినప్పుడు 2వ స్థానంలో శని ఉన్నారు, అలానే మనము 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు, అలానే మనం 9వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు, కేతువు 9వ స్థానంలో ఉన్నారు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే మనకి డబ్బు పరంగా, సర్క్యులేషన్ పరంగా, రిలేషన్స్ పరంగా చాలా బాగా వస్తాయి. ఎలాంటి అంటే ప్రతిఫలం ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళేసి మీటింగ్ పెట్టాలి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఐటీ కంపెనీస్లో కావచ్చు, ఇలాగ వీళ్ళు ఒక రిలేషన్షిప్గా మీటింగ్స్ పెడతా ఉంటారు. ఒక 10 మందితో రిలేషన్షిప్ పెట్టుకోవాలని మీటింగ్ పెట్టుకుంటారు అనుకోండి. వీళ్ళు ఎలా ఉందంటే కామన్గా 10 మంది వింటారు, ఫ్యాన్స్ అవుతూ ఉంటారు. కానీ ఈ ధనురాశి వాళ్ళు ఈ మాసంలో మీటింగ్ పెట్టుకోవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం బాగానే ఉంది, కొంతమేర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఈ సెప్టెంబర్ మాసంలో వీళ్ళు రిలేషన్షిప్ పెంచుకోవాలనుకుంటే వీళ్ళకి బాగా మంచి ప్రతిఫలం ఉంటుంది. అంటే ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ ధనురాశి వాళ్ళు. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది ఈ మాసంలో వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి చాలా బాగా మాట్లాడగానే అట్రాక్ట్ అయిపోతారు. ఎదుటి వాళ్ళని చూడగానే వీళ్ళు మంచి మాట్లాడుతున్నారు, బాగుంది, వీళ్ళు మంచి మనకు అవకాశం చూపిస్తారు, మంచి జెన్యూన్ పర్సన్, నమ్మొచ్చు, ఇలాంటిగా ఎక్కువగా కనిపిస్తుంది ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో. అలానే ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయంకి వచ్చేటప్పటికి ఈ మాసం వాళ్ళు ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ స్త్రీలకి ఈ సెప్టెంబర్ మాసంలో పెళ్ళి ఆపుకొని పోస్ట్పోన్ చేసుకొని, పెళ్ళిళ్ళు కుదిరితే కూడా పోస్ట్పోన్ చేసుకొని కనుక ఈ సెప్టెంబర్ మాసం కాకుండా పెళ్ళిళ్ళ సంబంధాలు చూసుకుంటే చాలా మంచిది. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే పిల్లలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఆలస్యం అయ్యేలాగా ఉన్నదనమాట. ఎందుకు అంటే పిల్లలు ఇప్పుడు ఈ మాసం కనుక పెళ్ళి అయితే కనుక పిల్లలు పుట్టేదానికి ఆలస్యం అవుతుంది. ఆడవాళ్ళు కనుక ధనుసు రాశిలో ఉండి వాళ్ళకి కనుక సంబంధాలు కుదిరి ఉంటే కనుక కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి. ఎందుకంటే ధనురాశిలో ఆడవాళ్ళకి కనుక పెళ్లి చేస్తే కనుక వీళ్ళకి పిల్లలు పుట్టేదానికి కొంతమేర ఆలస్యం కనిపిస్తూ ఉంది. అలానే భర్త విషయంలో కూడా కొంచెం ఎడబాటు కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే 6వ స్థాన సమస్య కొంచెం బాగలేదన్నమాట. అందుకని సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం అనేది, అంటే ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ఇది పర్సనల్ హారోస్కోప్లో కూడా చెప్తున్నాను అనమాట. ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ మాసంలో పెళ్ళిళ్ళు అనేది అంతా కలిసి రావన్నమాట. మగపిల్లలు చేసుకోవచ్చు. మగవాళ్ళు ఎవరైతే పురుషులు ఉన్నారో వీళ్ళైతే సెప్టెంబర్ మాసంలో పెళ్లి చేసుకోవడానికి అర్హులు అనమాట. ఎందుకంటే వీళ్ళ 9వ స్థానం బాగుంది, వీళ్ళకి పెళ్లి చేసుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి అట్రాక్టివ్ పెళ్లి సంబంధాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉన్నాయి. ఎప్పటి నుంచో కుదరని సంబంధాలు కూడా వీళ్ళకి దగ్గర వస్తాయి. అంటే మాట్లాడుకుంటారు, అట్లా హోల్డ్లో పెడతారు. కొన్ని సంబంధాలు ఎట్లా అంటే హోల్డ్లో ఉండిపోతాయి అన్నమాట. ఆ హోల్డ్లో ఉన్నటువంటి సంబంధాలు కూడా కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే వీళ్ళకి వీళ్ళ జాబు స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఉన్న జాబు చేసుకోవడం బెస్ట్. ఉన్న జాబ్ చేసుకుంటే గ్రోతింగ్ ఉంటుంది. వీళ్ళు మనం అనుకున్నట్టుగానే మనం అనుకున్న రాజయోగం అని అలాంటిదే ఉన్న జాబ్ని మీకున్నటువంటి పై స్థాయి వాళ్ళు వచ్చేసి ఆ స్థాయిని ఇంకొంచెం పై స్థాయికి కానీ లేదా ఇంకొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి వీళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారు. ఎందుకంటే కామన్గా మీకు ఈ మాసం మొత్తం మీకు అట్రాక్ట్ ఉంటుంది.
ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికన్నా కూడా ఈ యొక్క రాశి ఫలితం ఎట్లా ఉంటుందంటే అట్రాక్షన్. ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో అట్రాక్షన్ ఉంటుంది. ఈ అట్రాక్షన్ ఉండడం వల్ల ఏంటంటే అందరూ కూడా మీ వైపు తిరుగుతారు, మీ వైపు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. యాక్చువల్గా వెళ్ళాలంటే పొలిటీషియన్స్లో ఉండడం వల్ల గ్యాడర్ మొత్తాన్ని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మొత్తాన్ని వీళ్ళ వైపు తిప్పుకుంటారు కదా ఒక పార్టీన. అలాగా మనం చేసేదానికి ఎక్కువ కనిపిస్తుంది అనమాట పొలిటీషియన్స్లో. అలానే వీళ్ళు సినీ రంగం కావచ్చు, కళాకారులు కావచ్చు, ఈ కళాకారులు సినీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో ఎక్కువ మంచి జరిగేటువంటి ఇది ఉందన్నమాట. సినీ రంగం అనేటప్పటికి ఏమైందంటే అంత అట్రాక్షన్ ఉండాలి వీళ్ళకందరికీ కూడా. ఈ మాసంలో వీళ్ళకందరికీ అట్రాక్షన్ ఉంది కాబట్టి సినీ రంగం వాళ్ళకు కూడా ఈ మాసంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఉన్న దాంట్లో కూడా మంచి ఇంకొంచెం గ్యాడర్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఎక్కడైనా డబ్బులు ఇస్తే ఉంటే కూడా ఈ మాసం మీకు వసూలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుల బాధ అసలు ఏదీ లేదు వీళ్ళకి. అప్పుల బాధ లేదు. వీళ్ళు ఎవరికైనా ఇచ్చినా కూడా ఆ డబ్బులు ఎక్కడికి పోవు. వీళ్ళు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే కూడా ఈ మాసంలో మీరు ఇవ్వచ్చు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి దాని మీద బిజినెస్ మీద వీళ్ళు పెట్టుబడి పెట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి ఫలితాలు, రిటర్న్స్ బాగా ఉంటాయి. వీళ్ళు ఏ దానికి ఆలోచించకుండా ఏదైనా పనికిరానటువంటి కంపెనీలో పెట్టినా కూడా, అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలో పెట్టినప్పటికీ వీళ్ళు చేయబడేటప్పటికి హైకి వెళ్ళిపోద్ది. వీళ్ళ బోనీలు బాగుంటాయి. ఈ మాసంలో వీళ్ళు ఏదైనా బోనీలు చేసినా కూడా, ఎక్కడైనా స్టాప్లు ఓపెనింగ్కి ఇలాంటివి వెళ్ళినా కూడా బాగుంటాయి. అనుకున్నటువంటి పరిస్థితి స్థాయికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? వీళ్ళు వచ్చేసి మంచి ఫలితాల కంటే ప్రతినిత్యము వీళ్ళు ఈ కరివేపాకు ఉంటుంది కదా, ఈ కరివేపాకుని వీళ్ళు తినాలి. వీళ్ళు ఏదో ఒక కర్రీస్లో కావచ్చు, ఉప్మాస్లో కావచ్చు, ఏదో ఒక దాంట్లో ఈ కరివేపాకు తినడం వల్ల వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. వీళ్ళకి ఈ మాసంలో హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉండడానికి కరివేపాకు ఎక్కువగా ఉపయోగించుకునేటువంటిది ఉంటుంది. అలానే ఇలాచీ కూడా వీళ్ళు ఈ మాసంలో ఎక్కువగా తినాలి. కనీసం అట్లీస్ట్ ఒక 2 ఇలాచీ అయినా పొనుకునేటప్పుడైనా తినాలి. 2 ఇలాచీ సీడ్ ఉంటుంది కదా, అవి తినేసి వాటర్ తాగినా కూడా వీళ్ళకి వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఈ మాసంలో రాకుండా ఉండేదానికి తోడ్పడుతుంది. అలానే వీళ్ళు దైవారాధన ఏ దేవునికైనా వెళ్ళొచ్చు. వీళ్ళు ఈ మాసంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళు ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఎక్కువ మంచి ఇది ఉంటుందన్నమాట. వీళ్ళు సమర్పించాల్సినటువంటి నైవేద్యం ఏంటంటే వీళ్ళు ఏదైనా తరగే ఒక తెల్ల రకమైనటువంటి పువ్వులు, మల్లెపూలు లాంటివి కాకుండాను, కనకాంబరాలు కాకుండాను, తెల్ల పువ్వులు ఏవైతే ఉంటాయి కదా, మామూలు తెల్ల పువ్వులు, కాగడ మల్లి ఇలా ఉంటాయి. ఇలాంటి పువ్వులు సమర్పించుకొని, విడి పువ్వులు ఎలాంటి అయినా సరే దండలు కట్టేసి మాల కట్టేసి దాన్ని కాకుండా విడి పువ్వులు సమర్పించుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు జరిగేటువంటి అవకాశాలు ఉంది. ఏదైనా నక్షత్రం కావచ్చు, ఏదైనా రాశి కావచ్చు, మనం ఏంటంటే పర్సనల్గా తీసుకొని కాకుండా ఓవరాల్గా ఆ రాశి మొత్తానికి సంబంధించినటువంటి ఫలితాలు మనం చెప్తా ఉన్నాము. వీళ్ళకి ఇంకా మంచి జరగాలంటే వీళ్ళ ఒక పర్సనల్ హారోస్కోపు ఏదైనా గురువు గారికి చూపించుకుంటే, ఏదైనా పొంతు గారికి చూపించుకుంటే వీళ్ళ ఒక స్థితిగతులు ఆల్రెడీ ఈ మాసంలో బాగుంటున్నాయి కాబట్టి మరింత మంచి ఫలితాలు జరగడానికి ఏం చేయాలి, పరిహారాలు ఏం చేసుకోవాలో పొంతు గారు మీకు సూచించే అవకాశం మరింత బాగుంటుందండి. ఇది మీరు గమనించుకొని చూసుకుంటే సరిపోతుందండి. సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.